మనకి స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే అంటే మరి దేశం కొరకు మనందరం ప్రార్థించాలి. ఎప్పుడు ఆగస్టు 15, ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చిందంటే శుక్రవారం వచ్చింది. దేశం అంటే మట్టి కాదు అదనమాట. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మట్టి కోసమా మనుషుల కోసం? మనుషుల కోసం ప్రార్థన చేద్దాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే వాళ్ళ రక్షణ కోసం మనందరం ప్రార్థన చేద్దాం. శుక్రవారం ఇక్కడ అద్భుతమైన ఉపవాస ఆరాధన జరిగించబడుతుంది. మీరందరూ రావాలి. పేరు పేరున చెప్తున్నా. దేవుడు ఒకటే చెప్పాడు, మనం సుఖంగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు అదనమాట. మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజ్యాల కొరకు, దేశాల కొరకు, పట్టణాల కొరకు, సామంతుల కొరకు, పేదవాళ్ళ కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. దేశం కొరకు ఆ రోజు ఉపవాసం ఉండి ఒక్క క్రైస్తవుడు మోకరిస్తేనంట దేశాన్ని రక్షిస్తారని వాగ్దానం చేశాడు. కనుక మన పట్టణానికి నీవే ఉండాలి. మన పట్టణ పరిస్థితులన్నీ మారిపోవాలి. గ్రామ స్థితిగతులన్నీ మారిపోవాలి. అందరూ మేడలు కట్టాలి. ఎంతమందికి ఆశ ఉంది? ఉందా మీ అందరికి? మీరు డబుల్ స్టేర్లు, ట్రిపుల్ స్టేర్లు కట్టాలా వద్దా? సైకిల్స్ ఉన్న వాళ్ళంతా బైక్స్ కొనాలా వద్దా? బైక్లు ఉన్న వాళ్ళంతా కార్లు కొనాలా వద్దా? కొనాలండి. అది మంచి మనసు. ఎంతకాలం మనం శ్రమ పడాలా? ఎంతకాలం ఇంకా దిగులే ఉండాలా? మనందరం అభివృద్ధి పొందాలా వద్దా? వివాహం కాని వాళ్ళందరికీ వివాహాలు అవ్వాలా వద్దా? గర్భాలు లేని వాళ్ళ గర్భాలు తెరవబడాలా వద్దా? విడిపోయిన కుటుంబాలను కలపబడాలా వద్దా? పేదరికంలో ఉన్న వాళ్ళందరూ దేవుడి ధనవంతులుగా మార్చాలా వద్దా? చక్కగా సంతోషంగా ఆనందంగా మనందరం ఉండాలి. వెల్ సెటిల్డ్ గా మార్చబడాలి. ఇవన్నీ జరగబడాలి అంటే మనందరం మోకరించి ప్రార్థన చేయాలి. స్కూల్ కి కాలేజెస్ కి వెళ్ళేవాడు ఉంటే వెళ్ళిన వెంటనే వీళ్ళకి వచ్చేయాలి. అంత పరుగు వచ్చేయాలి. ఒకవేళ వెళ్ళకపోతే స్టార్ట్ అయిపోయింది. క్రైస్తవుల వల్లే దేశానికి రక్షణ. క్రైస్తవులు దేవుని బిడ్డల వల్లే దేవుడు దేశానికి మేలు చేస్తాడు. కాబట్టి ఆ రోజు ఎన్ని పనులు ఆపుతారా? వెళ్తారా? ఒక్కరోజు దేవునికి ఇస్తానమ్మా. అమ్మా మీ పిల్ల పట్ల దేవుడు కార్యాలు చేయాలంటే మీరు రావాలా ఉంటారు. దైవజనులు మీట్స్ ఏర్పాటు చేస్తారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశం, నా దేశము నా మాతృభూమి కదా, మనందరం ఇక్కడే ఉంటాం కదా. భారతీయులందరూ నా సహోదరి, వాళ్ళందరూ మంచి మనం కోరదా? వాళ్ళంతా మన సహోదరులే. మనందరం ఒక కుటుంబం. దేశం మీద ఎన్నో దాడులు, ఎంతో మంది లెగుస్తున్నారు. బోర్డర్స్ లో ఉండే వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బోర్డర్స్ లో ఉన్న వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశం మీద ఎవరు రాకుండా వాళ్ళు ఎంతో కాపాడుతున్నారు. దేవుని ప్రేమతో వాళ్ళు అక్కడ ఉండి మన దేశం కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, మిలిటరీ డిపార్ట్మెంట్ కొరకు మనం బాగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఆగస్టు 15 శుక్రవారం స్టార్ట్ అయింది. మీరందరూ రండి. మనందరం కలిసి దేవుని మహిమపడతాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి సమస్త మహిమ